అనేకమైన రాజ సమూహముగా మనం ఉండటానికి దేవుడు మనల్ని పిలిచారు. అంతేకాని దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వరాన్ని నీవు పొందుకుని అందరినీ పడగొట్టేసి అందరి మీద నీ అభిషేకాన్ని రుద్దేసి నువ్వు డబ్బులు సంపాదించుకుంటావని, నీ ఫేమ్ సంపాదించుకుంటావని కాదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేదానికి పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందుకోవాలి. నీ స్వయం అధికారం చేత నీ యొక్క ఇమేజ్ని పెంచుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు రాడు. కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యములందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకుని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకును. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడును. నీ ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఒకవేళ ప్రభు దృష్టికి, పరిశుద్ధాత్మ దృష్టికి నీ దుష్టత్వం కనబడుతుందేమో, నీవు నేను కూడా దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లు దేవుని యొక్క దృష్టికి మనం కనబడతా ఉన్నామేమో, మన యొక్క ఆలోచనలు సరిగా లేవేమో. ఇస్కరియోతు ఆలోచన సరిగా లేదు. అననీయ సఫేరాల యొక్క ఆలోచన దేవుని దృష్టికి సరిగా లేదు. ప్రభు 2026 ఈ మొదటి సందేశంలో మనల్ని హెచ్చరిస్తున్న విషయాలు ఏమిటంటే, దేవుని యొక్క దృష్టికి మన హృదయము సరైనదిగా ఉందా? ఒకవేళ సరైనదిగా ఉంటే పరిశుద్ధాత్మ కార్యములో నీకు పాలు పంపులు వస్తాయి. ఆయన యొక్క కృపావరము నీ జీవితంలో కుమ్మరించబడుతుంది. ఒకవేళ నువ్వు మార్చుకుంటే, పశ్చాత్తాపడితే, నీ హృదయ ఆలోచనలు ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఉంటే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి వేడుకుంటే క్షమింపబడతాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలిగించును. అది రక్షణలోనికి నడిపిస్తుంది. దేవుని చిత్తంలో ఉన్న ఆ మారు మనసు ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని కడుతుంది. పేతురు కూడా తప్పు చేశాడు. తప్పు చేసి ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూసి నిజమైన పశ్చాత్తాపంతో ఏడ్చి మరలా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా కూడా తప్పు చేశాడు. కానీ తన జీవితంలో దైవ చిత్తానుసారమైన ఆ దుఃఖం రాలేదు. దైవ చిత్తానుసారమైన ఆ మారు మనసు రాలేదు. సాతాను సంబంధిత ఆ దుఃఖం వచ్చి ఏం చేశాడంటే ఉరి పోసుకుని చనిపోయాడు.